నాగార్జున కూడా చాలా అంటే ఇండస్ట్రీలో చాలా టాప్ మోస్ట్ హీరో సార్. ఆయన విషయంలో కూడా ఎన్కన్వెన్షన్ విషయంలో చాలా రూడ్ గా బిహేవ్ చేసిరు. ఎందుకంటే కోర్టులో ఇష్యూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కూలగొట్టడం కావచ్చు, ఎందుకంటే దాని వెనకాల చాలా ఉన్నాయి అంటారు మరి. ఎందుకంటే పొలిటికల్ గా కావచ్చు, లేదంటే సినీ ఇండస్ట్రీలో చాలా మంది బయట పబ్లిక్ కూడా మాట్లాడుకున్నటువంటి మాట ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పిలిచిండు, ఆ టైంలో ఆయన వెళ్ళలేకపోయిండు, అందుకనే ఆయన కన్వెన్షన్ కూల్చివేతతోటే స్టార్ట్ చేసిరు సినీ ఇండస్ట్రీ మీద దెబ్బ అని. అంటే ఆయన హీరో పరంగా చాలా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ పర్సనల్ లైఫ్ లో 2 పెళ్లిళ్ళు చేసుకున్నా ఆయన మంచి పేరే, ఎక్కడ ఆయన బ్యాడ్ నేమ్ అయితే లేదు. బయట ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఆయన అభిమానుల్లో కావచ్చు బ్యాడ్ నేమ్ లేదు. అలాంటి హీరోని మీద దెబ్బ అనుకోవచ్చా, దాడి అనుకోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఎన్కన్వెన్షన్ కూల్చివేతని అప్పుడు ఎట్లా చూస్తారు? అంటే అప్పుడు కూడా ఎవ్వరు మాట్లాడలే పెద్దగా, సో దాన్ని ఎట్లా చూస్తారు? అది అప్పుడేమో ఈ చట్టపరంగా ఏదో మళ్ళా మొన్న పోయినప్పుడు ఆయన కలవడానికి పోయినప్పుడు ఒంగొంగి అంటే అక్కడ కాంప్రమైజ్ అయినట్టా, లేకపోతే భయపట్టిస్తుందా గవర్నమెంట్? కాంప్రమైజ్ సిగ్గుసేరం చచ్చినట్టు అమ్మా, సిగ్గుసేరం చచ్చి పెద్దరికం లేదు, పెద్ద తలక లేకపోయేటప్పుడు ఇండస్ట్రీ ఇలా తలవంతాలకు వస్తుంది, ఎక్కడెక్కడ తలవంతాల్సి వస్తుంది. కరెక్ట్గా మాట్లాడగలిగిన వాళ్ళు, కరెక్ట్గా ఇండస్ట్రీ పౌరుషాన్ని ఇండస్ట్రీ పరువు నిలుపుకోగలిగిన స్థాయిలో ఏ పెద్దవాళ్ళు లేరు. అప్పుడప్పుడు ఆ సందర్భానికి పెద్దవాళ్ళు తప్పితే ఒక దాసన్ గారు, ఒక రామానాయుడు గారు, ఒక టవరింగ్ పర్సనాలిటీ ఉండాలి కదమ్మా. ఆ టవరింగ్ పర్సనాలిటీ లేకపోవటమే మా ఇండస్ట్రీ దౌర్భాగ్యం. ఇప్పుడు కనుక ఎవరు పడితే ఇది పడితే అది మాట్లాడుతున్నారు, చులకం చేసి మాట్లాడుతున్నారు, దిగజార్చి మాట్లాడుతున్నారు. అయినా సరే ఎవరు మన వాళ్ళు కౌంటర్ మాట్లాడరు. ఎందుకంటే ఏమైపోద్దు ఈనాడు ఇండస్ట్రీ ప్రభుత్వాలు నమ్మి బతికిందా? లేదే. ఇండస్ట్రీని ఎంతవరకు ఏనాడు ఇండస్ట్రీ దగ్గర ఈ దరిద్రం ఈ మధ్యకాలంలోనే బొచ్చిపుచ్చుకుని మాకు తగ్గించండి, ఓహో మేము ఖర్చు పెట్టాము తగ్గించండి అని బొచ్చిపుచ్చుకుని అడుక్కుంటాం. ఈ అడుక్కుంటూ మొదలైనాకే చులకనయ్యా అమ్మ ప్రభుత్వానికి. అడుక్కోవడం అవసరం లేనంతకాలం గౌరవంగా ఉంది. అదే రాజశేఖర రెడ్డి పీరియడ్ అవ్వచ్చు, ఆయన పిలిచారు బ్రహ్మాండంగా, సీఎం ఆఫీసులో మీటింగ్ పెట్టారు, అందరితోటి 1-to-1 అందరితోటి మాట్లాడారు. 60 మంది వెళ్తే అందరితోటి మాట్లాడాడు ఆయన, విశ్లేషించాడు గౌరవంగా అందరిని స్వీకరించుకొని. ఇప్పుడు ఎక్కడది? ఇప్పుడు ఏదో నలుగురు వెళ్తాం, ఎవరెవరికి యుద్ధం ఉండదు. ఆ సందర్భంలో ఎవరు అవసరం ఉందో వాళ్ళు వెళ్ళటం వాళ్ళ సమస్య చూసుకుంటాం, వచ్చేయటం. అందరూ ఇండస్ట్రీ సమస్యగా నిన్న వెళ్ళిన మీటింగ్ కానీ మొన్న వెళ్ళిన మీటింగ్ ఇండస్ట్రీ మీటింగ్లు కావాయి. ఇండస్ట్రీ అది పర్సనల్ మీటింగ్. అందుకని వాళ్ళు అడుక్కుంటానికి వెళ్ళారు, పరాభవం పొంది వచ్చారు. అంతే.